హాయ్ అండి, వెల్కమ్ టు మానస క్రియేటివ్స్. నేను మీ మానస. ఈరోజు రెసిపీ వచ్చేసి పునుగులండి. వీటిని మనం మైదా పిండి వాడకుండా, పెరుగు వాడకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో నేర్చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యం తీసుకోవాలండి. ఈ బియ్యం రేషన్ బియ్యం అయినా పర్లేదు, ఏదైనా తీసుకోవచ్చు. వీటిని శుభ్రంగా 2-3 సార్లు చక్కగా నీళ్ళు పోసుకొని కడుక్కోవాలండి. బియ్యాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత వీటికి సరిపడినన్ని వాటర్ పోసేసుకొని నానబెట్టుకోవాలి. చూసారుగా, ఇలా చక్కగా కడగాలి. ఇప్పుడు వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఒక 4 గంటల పాటు పక్కన ఉంచేసుకోవాలండి. మీకు టైం లేనట్లయితే ఒక హాఫ్ అన్ అవర్ నానినా సరిపోతాయండి, బాగా వస్తాయి పునుగులు. వీలైతే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక 1/2 కిలో బంగాళదుంపల్ని ఈ విధంగా ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను. వీటిని ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచేసుకుందాం. ఇప్పుడు నానిన బియ్యాన్ని మనం మిక్సర్ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుందామండి. 4 గంటల తర్వాత చూస్తే బియ్యం ఈ విధంగా చక్కగా నానిపోయి ఉంటాయండి. ఇప్పుడు వీటిని మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలండి. పలుకు అస్సలు ఉండకూడదు. ఎంత సాఫ్ట్గా రుబ్బుకుంటే మనకు పునుగులు అనేవి అంత చక్కగా వస్తాయి. కాబట్టి వీటిని చాలా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడకబెట్టిన బంగాళాదుంపల్ని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒకసారి మిక్సర్ జార్లో తిప్పుకుంటే సరిపోతుందండి. చాలా సాఫ్ట్గా బ్లెండ్ అవుతుంది పిండితో. సేమ్ మన పునుగుల పిండిలాగే అయిపోతుంది. చూసారుగా, మనం మామూలుగా స్మాష్ చేసుకున్నట్లయితే అక్కడక్కడ గడ్డలుగా ఉంటాయండి. అందుకనే మిక్సర్ జార్లో వేసుకున్నట్లయితే సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లి తరుగు, అలాగే పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకోవాలి. 2 టీ స్పూన్ల జీలకర్ర కూడా వేసుకొని అంతా బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి పిండిలో. మీరు కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టీ స్పూన్లు వేసుకున్నానండి. ఇప్పుడు ఉప్పు కూడా బాగా పట్టేలాగా కలుపుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు పునుగులు వేసుకోవడం కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలండి. బాగా వేడి చేసుకున్న తర్వాతే మనం పునుగులు వేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్నగా పునుగుల్లాగా ఆయిల్లో వేసేసుకోవడమే. పునుగులు వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే పైన క్రిస్పీగా ఉంటాయి, కానీ లోపల మాత్రం పిండి పచ్చిగా ఉంటుందండి. అందుకే మీడియం ఫ్లేమ్లో 2 వైపులా తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోవాలి. అప్పుడే మనకు క్రిస్పీగా, లోపల మెత్తగా, చాలా సాఫ్ట్గా వస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్ అండి, అప్పటికప్పుడు ఇవి చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్గా చాలా చాలా బాగుంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ విధంగా సరిపడినన్ని వేసుకున్న తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇవి వేగడానికి కాస్త టైం తీసుకుంటాయండి. ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది. ఓపికగా కాల్చుకోవాలి. చూసారుగా, ఇలా తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి. చూసారుగా, మెల్లిమెల్లిగా కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే పునుగులు రెడీ అయిపోయాయి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.